తమరి స్టోను ఎక్కడో విన్నట్టుగా ఉందేంటి? స్వామివారు అన్ని రకాల గొంతులు మార్చి మాట్లాడగలరు. మీ స్వామీజీ ఒక్క గొంతులే మార్చగలడు, మరి మా నాన్న తలకాయలే మార్చగలడు. నీ తెడ్డని చోకలు ఆపు. ఎక్కడో రాంగ్ నెంబర్ కొడుతుందరా. నిజం తెలుసుకునేంత వరకు ఈ స్వామీజీ నేను వదలను. మదాంధుడా, స్వామి వారికి ఆగ్రహం వస్తే గ్యాస్ సిలిండర్ లా పేలిపోతాం. స్వామి ఎక్కడికి లాకెడుతున్నావు? స్వామి, నా భర్త ఇంకో దాన్ని ఎంచుకుని నన్ను వదిలేస్తా అంటున్నాడు స్వామి. ఆయన మనసు ఎలాగైనా మార్చి నా కాపురం మీరే నిలబెట్టాలి. అవసరం లేదు స్వామి, దీని పీడే విరగడ చెయ్యండి. దీంతో ఇక కల్లో కూడా ఫ్యామిలీ చెయ్యనంటే చెయ్యను 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 చెయ్యను. విన్నారా స్వామి ఆయన మొండి పట్టుదల? మ్యాటర్ అర్థమైందమ్మా. నీ మొగుడి మనస్సు మారాలంటే ప్రపంచంలో అతి దరిద్రుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఎక్కడున్నాడో పట్టుకుని లాగి చెంపదెబ్బ కొట్టు. అంత నీచుడు నాకెక్కడ దొరుకుతాడు స్వామి? కొంపదీసి మా నాన్న చూపెట్టావు కదా స్వామి. సత్యం పలికావురా పిచ్చినా కచ్చి. Thanks. చూడమ్మా, పేద కూలీల దగ్గర కమిషన్లు కొట్టే ఇతనికన్నా పాపాత్ముడు ఇండియాలో ఇంకెవ్వరూ లేరు. లేట్ లేకుండా లాగి కొట్టు. కొట్టింది మా నాన్న నీతి వీడరిచాడేంటి? స్వామి, నాకు బుద్ధి వచ్చింది. వెంకటలక్ష్మి, నువ్వే నా భార్యవి, నా దేవతవి, నా పాలిటి మాధురి దీక్షితివి. పద, మన ఇద్దరం కలిసి ఫ్యామిలీ చేసుకుందాం. స్వామి, వెళ్ళొస్తాం స్వామి. పద పద పద. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఇంతలో ఎంత మార్పు! స్వామీజీయా మజాక. బే సమస్యలు కూడా స్వామీజీకి చెప్పుకోండి అమ్మా. మా అందరిది కూడా అదే సమస్య. అవును స్వామి. మరి ఆలస్యం ఎందుకు? ఆ జబ్బుకు అదే ట్రీట్మెంట్ కానివ్వండి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను కొడతారా? నేను ఒప్పుకోను. నువ్వేంట్రా ఒప్పుకునేది? ఆగండమ్మా, ఆగండి. అందరూ కలిసి ఒకేసారి కొడితే వేరే వాళ్ళకి దొరకకుండా చచ్చిపోతాడు. క్యూ ఆగునన్నా, ఇది పెద్ద మనుషుల లక్షణం కాదు. క్యూలో వచ్చి కొట్టండి. నువ్వేనా మధ్యలో? కొట్టండి. నా మాట తప్పు నాన్న. వెరీ గుడ్. ఇంకా ఎవరులేరా నాన్న? తిరుగు. నువ్వెందుకు కొట్టావు? ఏ రేపు నాకు పెళ్లి కాదు, నా పెళ్ళంతో మాత్రం డబుల్స్ రాకుండా పోతాయా? అప్పుడు పాపాత్మను నేనెక్కడ వెతుక్కున్నా? ఎడు తిరుగు. దిగండి, సిటీ బార్డర్ వచ్చేసింది. లోపలికి వెళ్తే డిక్కీలు ఎక్కించుకున్నా లేనిపోయిన ఫిట్టింగ్. ఇదిగోనయ్యా 3000. జర్నీ బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. నార్మల్ ఇంకొక మాట మాట్లాడంటే చంపుతా. 25 రూపాయలు బారేస్తే ప్రభుత్వానికి బస్సు మీద హాయిగా వచ్చేవాళ్ళం. లేదా 500 పెట్టి ట్యాక్సీ తెచ్చుకుంటే వెనక సీట్లో దర్జా పడుకుని వచ్చేవాళ్ళం. మీ అమ్మ సూక్తులు తగలడా? ఎలా వెళ్ళిన వాళ్ళ అలాగే తిరిగి రావాలని తిరుగు ప్రయాణం కూడా టిక్కీలను చేయించావు. ఎలాగైతేనే సూక్తి తప్పకుండా చేరాం కదా నాన్న. ఏనా జరిగింది ఏంట్రా? మీరు టిక్కీలో దాక్కున్నారు. మీరు దొంగల నక్సలైట్లా అని పోలీసు వాళ్ళు వాళ్ళ కోటింగ్ వాళ్ళు ఇచ్చెళ్ళారు. బతుకు జీవుడు అనుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి రే మీరు తాగుబోతులు రోయ్ అని వాళ్ళ కోటా కోటింగ్ వాళ్ళు ఇచ్చెళ్ళారు. అలా వాయిదాల పద్ధతుల మీద కోటింగ్లు తింటూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3 రోజులు పట్టింది. అక్కడే ఆ మల్లీశ్వరి పీక పిసుకో దాన్ని ఎత్తున బండ పడేసే ఉంటే పేడ వదిలిపోయి ఉండేది. పోనీలే నాన్న, గతం గత. ఈ రోజు మాత్రం నీకు లక్కీ డే. లక్కీ డే ఎలా? ఏది 2 సూక్తి. కన్న తండ్రిని ఆదుకోవడం నీ ధర్మం. చెప్పు నాన్న, నీ బాధ ఏదైనా తీరుస్తాను. ఒట్టు మాతృమూర్తి మీద ఒట్టు. నా బాధ అంటే పెళ్లి కాకుండా దాన్ని సింగిల్ గా చంపేద్దాం అనుకుంటే ఆ రాము గారు దాని మెళ్ళ తాళి కట్టేశాడరా. మధ్యలో ఇంటికి ఫోన్ చేస్తే ఆ మల్లీశ్వరి ఇంకా బతికే చచ్చింది అని వాళ్ళు చెబుతున్నారు. ఈ డబుల్ మర్డర్స్ ఎట్ట చెయ్యాలా అన్నదే నా బాధ. మర్డర్ల సంఖ్య 2 నుంచి 1కి తగ్గించే మార్గం చెప్పనా? చెప్పు. రాముని ఒక మర్డర్ కేసులో ఇరికించావనుకో, అప్పుడు ఒక మాట తగినట్టేగా. ఐడియా బాగానే ఉంది కానీ మర్డర్ కేసులో ఇరికించడం ఎలాగా? వెరీ సింపుల్. ఓ శవాన్ని సంపాదిస్తాం. ఆ శవాన్ని రామయ్య మర్డర్ చేశారని నేను కోర్టులో సాక్ష్యం చెప్తాను. అప్పుడు కోర్టే వాడికి ఉరిశిక్ష వేసి వాడిని చంపేస్తారు. మా నాయనే ఎన్నాళ్ళకి ఎంత మంచి సలహా చెప్పారు. కానీ శవాన్ని పట్టుకోవడం ఎలాగబ్బా? శవాలు సూపర్ మార్కెట్ లో దొరకవు నాన్న, మనమే క్రియేట్ చేసుకోవాలి. నువ్వు నన్ను ఆశీర్వదించు, శవాన్ని చిటికలో రప్పిస్తాను. విజయోస్తు. ఇక మునిగిపోయి చచ్చిపోనన్నా వాడి కేసులో ఇరికించేస్తాను. చచ్చిపోతానని అరుస్తావేంటి? నువ్వు చావడానికేగా తోసింది. చావనన్నా, నీ పని ఇలా కాదు. ఉండు నాన్న, నా గురి చుట్టూ రాదు గాని ఓ పని చేయి. నేను ఇలా రాయి పెడతాను, కరెక్ట్ గా జరిగితే తలపెట్టు. లటక్కమనేస్తాను, పట్టకమని చచ్చిపోతావు. చచ్చిపోతావు కానీ జనం వచ్చేస్తున్నారు. చిచ్చి,
చచ్చిపోయి నాకు సహకరిస్తావు అనుకుంటే బతికిపోయి అనవసరంగా నా ప్రాణంతా చెడగొట్టేశావు. పిచ్చి నాన్న, ఇంటిగా చెప్తాను. మీరేంటంటే రామాయణం టీవీ సీరియల్ చూసినట్టు పైకి లాగండి. అరే చూడరా, ఏమిటి గెటప్? ఆస్తిపాస్తుల కోసం చిన్న సెటప్. ఆస్తిపాస్తుల? అవునురా. ఆ మల్లీశ్వరి జీవితానికి క్లైమాక్స్ కి లీడ్ ఇచ్చేసాం కదా. అవును. అభిమానం గల పిల్ల కాబట్టి తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పిల్ల బతికుండగానే ఆస్తిపాస్తుల వివరాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత అనుకో ఆ డాక్టర్ ఎన్ని అబద్ధాలని అనొచ్చు. ఈ నలుపుడంతా ఎందుకు జనక? వారి నెల తక్కువ కొడక నాకంటూ పబ్లిక్ లో ఒక ఇమేజ్ అంటూ ఉంది కదా. పర్ఫెక్ట్ గా సివిల్ డ్రెస్ లో బయటపడిపోయావు అనుకో పరువులు పోతాయి. అందుకే ఈ మఫ్టీ డ్రెస్ వేసా. అవును, నన్ను ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలంటే ఈ గెటప్ సరిపోద్దా లేక చేర్పులు మార్పులు ఇంకేమైనా కావాలా? గివ్ మీ అడ్వైస్. జస్ట్ ఏ మూమెంట్. తేదీ 15. అనుభవజ్ఞులతో సంప్రదించి సలహా. హలో మాస్టారు, ఇలా రండి. పోలీసులు పిలుస్తాడు రెదవా. ముందు నాన్న, పోలీసు అయితే మాత్రం పెద్ద మనిషి కాకుండా పోతాడా? ఏమండి ఒక్కసారి రండి. ఏంటండి? ఈ వ్యక్తి దొంగలా ఈ ఇంట్లో ప్రవేశించాలనుకుంటున్నాడు. మరి మీ చేత పట్టుబడకుండా ఉండటానికి ఈ గెటప్ సరిపోతుందా, ఏదైనా అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుందంటారా? డ్రాయర్ కూడా తీసేస్తే బాగుంటుంది. కరెక్ట్ గా నేను ఇదే అనుకున్నాను. నాన్న డ్రైవ్ చేసి. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. లాకప్ లోకి తీసుకెళ్లి మేమే తీసేస్తాం. చిన్న పొరపాటు ఎంత అనర్థానికి దారి తీసింది. ఏమిటి నాన్న టెన్షన్ గా తిరిగేస్తున్నావు? శోభనం రా, శోభనం. అలాగా, కంగ్రాచులేషన్. పెళ్లిప్పుడు చేస్తున్నావు? చనవి. ఈ వయసులో నాకు శోభనం ఏంట్రా? అవతల మల్లీశ్వరి ఆ రాముగాని తెచ్చేసుకుని శోభనం ఏర్పాట్లు చేసేసుకుంటుంది. ఈ శోభనం కాస్త జరిగిందనుకో మనం చంపాల్సిన మనుషుల సంఖ్య 1, 2 కాదు 3కి పెరిగిపోద్ది. అందుకని బిడ్డ పుట్టకుండానే చంపేస్తావా? నీకంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే డాక్టర్లు బెటరు. తిడ్డం మీద ఈ శోభనం జరగకుండా ఉపాయం ఏదైనా ఆలోచించు. కరెంటు తీసేస్తే? కరెంటు తీసిస్తే శోభనం ఎలాగుతుంది జనక? చీకట్లో ఏం కనపడదు కనుక. పిచ్చి జనక, కరెంట్ ఉన్నా లేకున్నా శోభన మాత్రం జజ్జలగనా జనక. అబ్బా, ఈ పిచ్చి జనకుడితో చచ్చిపోతున్నాడు. వీడు నా తండ్రిగా చెడబట్టాడు. అమ్మయ్యా, కరెంటు తీసేసా. నడు విరిగిందిరా. ఎవరది మా నాన్న మీద దూకింది? నేను కాదు. పాప అతను కాదట నాన్న. ఏడ్చావులే, ఎడ్డి అంటే తెడ్డి అంటావు. దూకింది అతనే. పెద్ద మనిషి కాబట్టి అతను కాదని ఎంతో మర్యాదగా చెప్పాడు. ఎడ్డమేం కాదు, చెడ్డమే కాదు, ఎడ్డం. చెడ్డం. నిజంరా, ఆడు కాదు. నీకు జ్ఞాన నేత్రాలే కాదు, అసలు నేత్రాలు కూడా పోయాయి. రేచీకటి తెడ్డం. ఊరి అడ్డగోలు తెడ్డము. నీ చేత నిజం చెప్పించాలనే నీతో తెడ్డం అనిపించా. అవును పిచ్చినా తెడ్డం. అడేడురా, శోభనం గది నుంచి పారిపోతున్నాడు. ఎక్కడో రాంగ్ నెంబర్ కొడుతుంది రోయ్. ఆడి మీద నిఘా ఉచ్చు బిగించాలి. బాగా బిగించే ఎడ్డం నా తండ్రి.